వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒడిశాలోని ప్రపంచ ప్రసిద్ధి కోనార్క్ సూర్య దేవాలయ సంరక్షణలో భారత పురావస్తు శాఖ ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియను చేపట్టింది. సుమారు 123 ఏళ్ల క్రితం ఆలయ రక్షణ కోసం జగమోహన్ లోపల నింపిన ఇసుకను తొలగించే పనులను ఏప్రిల్ 2026లో అధికారికంగా ప్రారంభించారు. 13వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుత కట్టడం కుప్పకూలకుండా ఉండేందుకు 1903లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జగమోహన్ లోపల ఇసుకను నింపి అన్ని ద్వారాలను మూసివేసింది. అయితే దశాబ్దాలు గడిచే కొద్దీ ఆ ఇసుక సుమారు 12 నుంచి 14 అడుగుల మేర కిందికి కుంగిపోవడం, లోపల ఖాళీ ఏర్పడి రాళ్లపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలను నిపుణులు గుర్తించారు. దీంతో ఆలయ పటిష్టత కోసం శాస్త్రీయ పద్ధతిలో ఇసుకను తొలగించాలని ఐఎస్ఐ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా జగమోహన్ పశ్చిమ గోడ వైపు సుమారు 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కట్టడానికి ఎటువంటి ప్రకంపనలు కలగకుండా ఉండేందుకు డైమండ్ కోర్ డ్రిల్లింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. లోపల నింపిన వేలాది టన్నుల ఇసుకను యంత్రాల సాయం లేకుండా కేవలం కార్మికుల ద్వారా అత్యంత జాగ్రత్తగా బయటకు తీసుకురానున్నారు. ఇసుకను తొలగించిన తర్వాత ఏర్పడే ఖాళీలో స్టెయిన్లెస్ స్టీల్ భీమ్లతో శాశ్వత నిర్మాణం మద్దతును కల్పిస్తారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు ఐఐటి మద్రాస్ నిపుణులు సాంకేతిక మార్గదర్శకత్వం వహిస్తున్నారు. 3 నెలల సమయం, ఈ పనులు పూర్తి కావడానికి సుమారు 3 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇసుక తొలగింపు పూర్తయితే దాదాపు 100 ఏళ్లకు పైగా ప్రపంచానికి దూరంగా ఉన్న జగమోహన్ అంతర్గత శిల్పకళా సంపద మళ్లీ వెలుగులోకి రానుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే భవిష్యత్తులో పర్యాటకులు కూడా జగమోహన్ లోపలికి వెళ్లి కోనార్క్ సూర్య దేవాలయ అద్భుతాలను వీక్షించే అవకాశం ఉంది. ఒడిశా సంస్కృతి మరియు వారసత్వ సంపదను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దేశవ్యాప్తంగా చరిత్రకారులు, పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరం లే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలా మంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్ పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.